దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇది నా ఇంట్లో పండుగనో మీ ఇంట్లో పండుగనో కాదు, మనందరి ఇళ్లలో పండుగ. ఇది మనందరి కుటుంబమైన ఈ పార్టీ యొక్క 25వ వార్షికోత్సవం. ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3-4 పనులు మనం చేసుకోవాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది. సరిగ్గా ఇవాళ 20 తారీఖు, మనది 27 తారీఖు రోజు ఉన్నది. మీ అందరితో వచ్చే సండే మీ అందరితో ప్రార్థన ఏంటంటే మొట్టమొదలు మీరు చేవెళ్ళ రాజేంద్ర నగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళీ గుద్ది గెలవాలి. గుద్ది గెలవాలి అంటున్నాం. గుద్ది గెలవాలంటే ఇక మళ్ళీ దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీ. ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1. అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మెలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మెలు ఉన్నాయో ఉన్న వాటికి మంచిగా రంగు వేసుకోవాలి. మళ్ళీ పింక్ పెయింట్ పూసుకోవాలి. మంచిగా పేరు రాసుకోవాలి. కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ అని చెప్పి మంచిగా బందోబస్తుగా ఇంట్లో పండుగకు సిద్ధంగా బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు చేసుకోమంతా మంచిగా ఇల్లు చదువుకోవాలి. మంతా ఇల్లు ఉడుచుకోవాలి. సున్నాలు వేసుకోవాలి. సున్నాలు వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మ పండుగ ఉందనుకో చేసుకోరా. అట్లాగే ఇది మన ఊళ్ళో పండుగ లేక మన పండుగ, మన పార్టీ పండుగ కాబట్టి జెండా దిమ్మెలు ఉన్న వాటిని బందోబస్తుగా చేసుకోవాలి. దయచేసి నేను పెద్దలందరినీ కోరుతున్నా, ఏ ఊరు కావురు నరసింహారెడ్డి గారు బాధ్యత తీసుకోండి, బ్రహ్మాండంగా చేసుకుందాం. దబ్బన లేదనుకో ఆన్నో ఇన్నో జెండా దిమ్మె కట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఊర్లు పెరిగినాయి, కొన్ని బస్తీలు పెరిగినాయి, పక్క కాలనీలు వచ్చినాయి, ఆడ కట్టుకోవాలి. కొత్త దిమ్మె కట్టాలి. కట్టుకొని వారం రోజులు ఇంత తిప్పి కొడితే మంచి గుంపు మేస్త్రి దొరికితే, అరే ఇక గుంపు మేస్త్రి అంటే ఎట్లా మీరు? అరే నేను రేవంత్ రెడ్డిని అంటలేను, మామూలు మేస్త్రి అంట. అరే మీరు మర్చిపోతురు. ఆ గుంపు మేస్త్రి ఏమో కూలగొట్టేటోడు, నేను మాట్లాడేటోడేమో కట్టేటోడు. ఆయన కూలగొట్టుడు తప్ప కట్టుడు రాదు ఆయనకి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, మంచోళ్ళని పట్టుకొని కొత్త దిమ్మెలు కట్టుండ్రి. లేని కాడ దిమ్మెలు కట్టుకుందాం, బందోబస్తుగా పెట్టుకుందాం. నెంబర్ 1. రెండోది ఉన్న కాడ మంచిగా వాటిని టింకరింగ్ చేసుకొని మంచిగా వేసుకొని తయారు చేసుకుందాం. పార్టీ మెటీరియల్ మొత్తం పంపింది. జెండాలు గిండాలు మొత్తం పంపిరు. మీరు కదిలితే ఎట్లా కదలాలంటే మొత్తం జెండాలు గిండాలు కట్టుకొని మంచిగా మెడలకు కండువాలు వేసుకొని టోపీలు గిపిలు పెట్టుకొని, అరే కదిలినరా భయ్ వీళ్ళు మళ్ళీ రంగారెడ్డి జిల్లా వాళ్ళు కదిలినరు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ గుండెలు జారిపోయేటట్టు కదలాలి. మీ బస్సులకు ఇప్పుడు మొత్తం తెలంగాణలోనే రిచెస్ట్ జిల్లా ఏది? మరి మీ కాడ కార్లు ఏం తక్కువ లేవు నాకు తెలుసు. కానీ మరి పార్టీ దూరం అవుతుంది కదా అని చెప్పి బస్సులు పార్టీ ఇంతజాం చేసింది. ఈ కార్లు రాండ్రి, కానీ మీరు పెద్ద నాయకులందరూ బస్సులనే రావాలి. ఒక్కరోజు కష్టపడాలి. కార్తిక్ రెడ్డి గారు నేను కోరుతున్నా, ఆయన కూడా బస్సులనే రావాలి. గట్టిగా సభలు కొట్టారు. కార్తిక్ రెడ్డి గారు బస్సులనే వస్తారు. సవితక్క కూడా వస్తుంది. ఇంకా గట్టిగా సభ ఇంకా గట్టిగా కొట్టాలి. ఎందుకంటే నాయకుడు అనేటోడు ముంగటపడి మనం లీడ్ చేయాలి. ఖచ్చితంగా మనం బస్సు ఎక్కితే మనం ఎంబడి అందరు ఎక్కుతారు. లేకపోతే ఏమవుతుంది? ఎవరి కార్ల వాళ్ళు కూర్చుంటారు. అరే రండ్రా భయ అని చెప్పి మీరు బయలుదేరిననుకో ఆ బస్సు అటుకెళ్ళటే విక్తుంది. ఆ బస్సులో 10 మంది 5 మంది ఎక్కి ఆయన మధ్యలో దిగి మధ్యలోకి వెళ్ళిపోతారు. మీకు తెలుసు, నాకు తెలుసు. 25 ఏళ్ళ గామాత్రం అనుభవం వస్తుంది కదా, వచ్చింది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ముందే మన మీద బద్నాం ఉంది, కాలాగదని ముందే మన మీద బద్నాం ఉంది. వీళ్ళు చివరి దాకా ఉండరండి. మరి ఉంటామా? చేసుకుందామా? పక్కా చేద్దామా? మీ టార్గెట్లు సబితక్క, తర్వాత కార్తీకు, తర్వాత అనంతన్న, కృష్ణన్న అందరు మీకు వచ్చి కూర్చొని చెప్తారు. మీరు దయచేసి కూర్చొని మంచిగా ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోరు. దిమ్మెలు, బంటింగ్లు కట్టుడు, బ్రహ్మాండంగా పోస్టర్లు, వాల్ రైటింగ్లు. ఇక ఇంట్లో పండుగ అన్నప్పుడు ఏమేం చెప్తామో అవన్నీ చేయాలి. దానికి మీరు చిన్నపిల్లలు కాదు. నేను మీకు బొట్టు పెట్టి చెప్పే అక్కర లేదు.